హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నాటుకోడి కూర రాగి సంగటిలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా. సో ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు, ఇంట్లో ఉన్న మసాలా దినుసులు అండ్ జీలకర్ర. ఫస్ట్ మనమైతే చికెన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ నేనైతే ఒక పావు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విషు ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి కూడా వెళ్ళాడంట. నేనే ఎత్తుకోవాలని అక్కడ నించున్నాడు. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. సో ఆల్రెడీ మనము 1 spoon ఆఫ్ ఆయిల్ మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ పడుతుంది. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం ఆయిల్లో సాజీరా, జీలకర్ర యాడ్ చేసుకుందాం. మీ ఇంట్లో ఉన్న ఏ మసాలా దినుసులైనా యాడ్ చేసుకోవచ్చు. తగినంత యాడ్ చేసుకోండి, ఓవర్గా వేసుకోవద్దు. ఎందుకంటే లాస్ట్లో మనం మసాలా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. అండ్ పుదీనా యాడ్ చేసుకున్నాను. మీకు బటర్ వేసుకోవాలంటే వేసుకోండి, లేదు అంటే వదిలేయచ్చు, అది ఆప్షనల్. మా ఇంట్లో బటర్ కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి నేను బటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని 2 to 3 minutes అవి కొంచెం వేగినంతసేపు ఉంచేసి మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు పోపులో వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. విషు చూడండి, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. సో మనం నెక్స్ట్ చికెన్, ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes అనేది ఉడికించాలి చికెన్ని, వాటర్ పోయకుండా. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకుందాం, లేదంటే మాడిపోతుంది. చూడండి చికెన్ నుంచి వాటర్ ఎలా వచ్చాయో. నాటుకోడికి ఎక్కువగా రావు వాటర్ అనేది, మనం బాయిలర్ కోడికి వచ్చినట్లు. సో మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము ప్లేట్లో కొన్ని వాటర్ పెట్టి మూత పెట్టాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకున్నాను. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 10 minutes అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అదే బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా పడతాయి అనిపిస్తే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes ఉడికించుకుందాము. అది ఉడికేంతసేపు మనం ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కాల్చుకుందాము. కాల్చిన ఎండు కొబ్బరిని తురుముకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా, ఇంతవరకు చేయకపోతే.
మనం కాల్చి పెట్టుకున్న ఎండు కొబ్బరిని తురుముకుందాము. తురుముకొని కర్రీలో వేసుకుందాము. ఇంత వచ్చింది. సో మనం లిడ్ తీసుకొని ఎండు కొబ్బరి, ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న లివర్ మనం ముందే వేయొద్దు. నాటుకోడి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి అది తొనిగిపోతుంది. సో కర్రీ సగం ఉడికిన తర్వాత మనం లివర్ని వేసుకుందాము. లివర్ అండ్ తురిమి పెట్టుకున్న కొబ్బరి రెండు ఒకేసారి వేసుకుందాము. సెంటర్లో వేసుకోండి లివర్ని. సో బాగా ఉడుకుతుంది. అండ్ కొబ్బరి వేసుకున్నాను నేను. కొబ్బరి వేసుకొని కలపకుండా నేను లిడ్ పెట్టుకున్నాను. ఎందుకంటే లివర్ ఇప్పుడే వేసాం కాబట్టి మనం కలిపితే తునుగుతుంది. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత కలుపుకుందాం. ఆఫ్టర్ 2 మినిట్స్ లిడ్ తీసుకున్న తర్వాత నాటుకోడి కూర చూడండి ఎలా ఉడుకుతుంది. అసలు స్మెల్ అయితే మస్తు వస్తుంది. సో మనమైతే ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ముక్క అయితే ఉడికింది, ఫ్రీగానే తునుగుతుంది. సో నెక్స్ట్ మనం ధనియాల పొడి, మసాలా, ఉప్పు అన్నీ వేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుందాం. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసుకొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా మన నాటుకోడి కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఒకసారి ఎలా ఉడుకుతుంది. మీరు కూడా నాటుకోడి కూర ఎలా చేయాలని అనుకుంటున్నారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.